ఈ క్యారెక్టర్ మీరే చేస్తున్నారు అని చెప్పేసి డేట్స్ కన్ఫర్మ్ అయిపోయి ఆ తర్వాత లాస్ట్లో పిలవకుండా ఉన్న సందర్భాలు కొన్ని ఉంటాయి, కొన్ని పాలిటిక్స్ వల్ల. అలా ఏమైనా ఉన్నాయా? అది ఒకటో రెండో సినిమాలు ఉన్నాయి ఈ మధ్య. అదేదో సినిమా హనుమాన్ అనేదో సినిమాలో కూడా హనుమాన్ అనేది దాంట్లో అట్లా పోయింది. ఎందుకు పోయిందో తెలియదు మనకి. అట్లా ఒక 2 సినిమాలు ఉన్నాయి. అది ఈ మధ్య రీసెంట్గా జరిగింది. అంతే. అప్పట్లో ఏం లేదు. అప్పట్లో ఇంకా పిలిచి ఒక బెంగాలీ సినిమా ఇచ్చారు, ఒక కన్నడ సినిమా చేశాను, హిందీ సినిమా చేశాను, తమిళ్ సినిమా చేశాను. తమిళ్లో అయితే ప్రభుదేవ గారి డైరెక్షన్లో అది. గోపిచంద్ గారు హీరోగా మొట్టమొదటి సినిమా ఏంటది, దాని పేరు ఏదో ఉండాలి. క్రిస్టియన్ ఫాదర్గా చేశాను అందులో నేను. క్రిస్టియన్ ఫాదర్. అదే సినిమాని తమిళ్లో తీస్తున్నారు, విశాల్ గారు హీరో. అప్పుడు ఆ వేషానికి అతన్నే పిలిపించండి, ఆయన కరెక్ట్గా సూట్ అయ్యాడని చెప్పేసి ప్రభుదేవ గారు చూసి పిలిపించారు అన్నమాట. అయితే ఆయనకి ముందే ఒక కండిషన్ పెట్టా, ఇందులో తలకిందులుగా వేలాడదీసి విలన్ టార్చర్ చేస్తాడు, అదైతే నేను చేయనండి. అట్లా చేశారు. నేను మా సినిమాలో అట్లాంటి ఉండవు రమ్మని అన్నాను. ఎంత సింపుల్గా తీసాడు ఆ సీన్. ఇక్కడ ఇది పెట్టాడు, జీబులో పిల్లల్ని పెట్టాడు, అటు ఇటు కిరసనాళ్ళ బార్డు అగ్గిపెట్టులో పెట్టుకొని రౌడీలు నిలబడి ఉంటారు. ఇక్కడ విలన్ నన్ను ఫాదర్ని అడుగుతాడు అనమాట, చెప్పు హీరో ఎక్కడున్నాడు చెప్పు, నువ్వు చెప్పకపోతే ఇప్పుడు ఆ పిల్లలు అయిపోతారు ఆశ్రమవాసులు అని చెప్పి అట్లా సింపుల్గా చేసాడు ఆయన. మంచి రిజల్ట్ వచ్చింది. అట్లా కొన్నిసార్లు జరుగుతాయి. ఈ కంప్లీట్ జర్నీలో మీకు ఎప్పుడు ఏవైనా షూటింగ్ టైమ్స్లో ఏమైనా చిన్న యాక్సిడెంట్స్ కానీ ఇట్లాంటివి ఎవరైనా ఫేస్ చేయటం కానీ మీకు అనుభవం కానీ ఏమైనా ఉన్నాయా? ఎప్పుడు జరగలేదమ్మా, ఇది ఒకటే. తల కిందకి వేలాడదీశారు, అదొకటే. కాదుగా అంతకుముందు టీవీ సీరియల్స్లో విచిత్ర కాశీమజీ కథలని అందులో విలన్ వేషం వేశాను. గుర్రం ఎక్కాలి. మనం గుర్రం ఎక్కడం అది అంతకుముందు ఎప్పుడు చేయలేదు, కానీ ఆ గుర్రం ఎక్కిన షార్ట్స్లో ఒకటి రిపీట్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ 1 more అన్నారు డైరెక్టర్ గారు. ఈ గుర్రాన్ని వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ ఇదిలో పెట్టుకోవడానికి వాడు తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్తుంటే ఆ గుర్రం ఎందుకో ఒకసారి బెదిరి ముందు కాళ్ళు పైకి ఎత్తేసింది. నేనేమో ఆ కాళ్ళు రికాబులోంచి బయటికి తీసా. అప్పుడు వెనక్కి పడిపోయి రాయి ఇక్కడ తగిలింది. ఒక దాదాపుగా 10 minutes అన్కాన్షియస్ అయిపోయాను. తర్వాత మళ్ళీ మామూలుగానే వచ్చాము. అట్లా తెలియకుండా కొన్ని చోట్ల జరుగుతుంటాయి అనమాట. ఒక సీరియల్లో అయితే పావును పట్టుకోమన్నారు, నేను పట్టుకోను సార్, నాకు అసలు భయం అనిపిస్తుంది, నేను పట్టుకోనండి. అట్లా కొన్ని జరుగుతాయి అనుకోకుండా. మొదటగా రాజమౌళి గారితో మీకు అసలు అసోసియేషన్ ఎక్కడ ఏర్పడింది సార్? జర్నీ ఎలా ముందుకెళ్ళింది, ఎక్కడ బీజం పడింది? ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా ఎలక్ట్రానిక్ మీడియా అని గవర్నమెంట్లో ఒక వింగ్ ఒకటి స్టార్ట్ చేశారండి. దానికి అధిపతి రాఘవేంద్రరావు గారు. రాఘవేంద్రరావు గారు సినిమాలు చేస్తున్నాను అంతకుముందు చేస్తూనే ఉన్నాను. సో అప్పుడు కొన్ని డాక్యుమెంటరీస్ అవన్నీ చేయాల్సి వచ్చినప్పుడు రాజమౌళి గారిని మెడ్రాస్ నుంచి పిలిపించారు. ఆయన రాఘవేంద్రరావు గారి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు ఆయన. వాడు పిలిపించి కొన్ని ఆయనకు అప్పచెప్పారు. అప్పచెప్తే ఆ డాక్యుమెంట్స్లో ఫాదర్ వేషాలు లేకపోతే ఒక రాజకీయ నాయకుడు వేషాలు ఇట్లాంటివి ఉన్నప్పుడు నన్ను పిలిచేవారు ఆయన. మీకు జనరల్గా ఇండస్ట్రీలో ఉంటే లేని అలవాట్లు కూడా వచ్చేస్తాయని కొన్ని ఉన్నాయి ఇండస్ట్రీ వాళ్ళ పైన. మీరు అటువంటి వాటి జోలికి వేటికి వెళ్ళలేదా? వెళ్ళలేదండి. నేను స్మోక్ చేయను, పేకాడను, ఇవన్నీ కొన్ని చిన్నప్పటి నుంచి వచ్చినటువంటి అలవాట్లు. అవి తొందరగా మనకి కావాలనుకున్న రావు. ఇప్పుడు ఎవరన్నా పక్కన వాళ్ళు స్మోక్ చేస్తున్నా కూడా పొగ పెడితే నాకు బ్లాక్ అయిపోతుంది, ఆరోగ్యపరంగా బ్లాక్ అయిపోతుంది. అందుకని నేను అటువంటి వాటికి దూరంగా ఉంటాను. అయితే మీరు వర్క్ చేసిన పర్సన్స్లోనే రంగనాథ్ గారిని మిస్ అయ్యాం. ఎలా అండి అసలు ఏం జరిగింది? ఆయన కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండి. వాళ్ళ మిస్సెస్ కొంచెం అనారోగ్యంగా ఉంటారు, ఆవిడ నడవలేరు. మెడ్రాస్లోనే ఒక ఇన్సిడెంట్లో పడిపోతే కాళ్ళు పనిచేయటం మానేసాయి, నడువు కిందంతా. సో దాంతో పాపం ఆవిడని చూసుకుంటూ సినిమాలు చేసేవారు.
ఆవిడకి ఇబ్బంది లేకుండా ఇప్పుడు గాంధీనగర్లో ఉండేవాడిని నేను హైదరాబాద్ వచ్చాక, ఆయన హైదరాబాద్ వచ్చాక ఆయన కూడా గాంధీనగర్లోనే ఉంటామని మొదలెట్టారు. వాళ్ళ అమ్మాయి దగ్గరలో ఉంటుంది. అప్పుడు అవసరం అయితే తల్లిని చూసుకున్నట్టుగా అక్కడ ఉండి ఆయన షూటింగ్ వచ్చి మళ్ళీ ఇమీడియట్గా ఇంటికి వెళ్ళిపోయి పాపం ఆవిడని చూసుకుంటూ చాలా త్యాగం చేశాడు ఆయన. చాలా మంచివాడండి. చాలా ఎంత కవితలు ఎంత గొప్పగా రాస్తాడు ఆయన. నిజంగా మీరు వినే ఉంటారు. చాలా మంచివాడు, మంచి మనిషి. మా ఇంటికి కూడా వస్తుండేవాడు గాంధీనగర్లో. అట్లా ఉండేవాళ్ళం. లాస్ట్ టైంలో ఆఫర్స్ రాలేదని, ఆఫర్స్ రాకపోతే ఎవరు ఆత్మహత్య చేసుకోరమ్మా. అంత స్టేజ్కి ఎవరు వెళ్ళరు. ఒకవేళ మీరు బాగా అలవాటు పడిపోయి సినిమాలు చేయాలి, లేకపోతే ఇవాళ వర్క్ లేకపోతే ఏమవుతుందని పిచ్చెక్కి వాళ్ళు కావాలంటే డ్రింక్ చేస్తారు తప్పితే ఆత్మహత్య చేసుకోరు. వాళ్ళు ఎవరికి వెళ్ళరు. ఇంకేదన్నా జరిగి ఉండాలి ఆత్మహత్య చేసుకోవాలి అంటే. పైగా ఆత్మహత్య మహాపాపం, తప్పు. మన పుట్టించిన దేవుడు ఎందుకు పిలిచాడో ఆ కార్యక్రమం చేసుకోవాలి మనం చెప్పే కవితల్లో చెప్పే రంగనాథ్ గారు ఆయన చేసుకుంటాడంటే పెద్ద కారణం ఏదో ఉంటుంది వెనకాల. బాగా అప్సెట్ అయిపోతాడు అంత తప్పితే, లేకపోతే అసలు అట్లా చేసుకోకూడదని చెప్పే మనిషి అండి ఆయన. గుండు హనుమంతరావు గారితో మీకు ఉందా సార్ మంచి అసోసియేషన్? మొట్టమొదటి సినిమా నుంచే మాకు ఉంది. ఆయనకు కూడా సేమ్ ఈ హెల్త్ ఇష్యూస్ ఇవి ఏవో ప్రాబ్లం అయ్యాయి అని చెప్పేసి విన్నాం. హెల్త్ ఇష్యూలు, వాడికి షుగర్ ఉంది. అవును. బాగా వాళ్ళ మిసెస్ పోయింది, కూతురు అనుకుంటాను అప్పటికే పోయింది పాపం. ఇవన్నీ మెంటల్గా అప్సెట్ అయ్యి శరీరంకి అనారోగ్యం వచ్చి పోయాడు తప్పితే ఇటువంటి ఇష్యూ కాదు. లాస్ట్ టైంలో ఫైనాన్షియల్ గా కూడా కొంచెం స్ట్రగుల్ అయ్యాడు. ఫైనాన్షియల్ గా అంటే మరి హాస్పిటల్ జాయిన్ అయితే ఖర్చు పెడుతూనే ఉండాలి కదా. మన బ్యాంకులో తెచ్చుకుంది ఖర్చు పెడుతూ ఉండాలి. అట్లా పోతుంటుంది కాబట్టి పాపం ఫైనాన్షియల్ కూడా ఇబ్బంది. కానీ మరీ పూర్ స్టేజ్కి ఏమి అడలేదు అప్పుడు. అట్లా జాగ్రత్త పడే మనిషి, చాలా జాగ్రత్త పడే మనిషి, చాలా జాగ్రత్తగా ఉండే మనిషి. జంధ్యాల గారు కూడా సార్ అసలు అది సడన్ డెత్ 50 yearsకి ఆయన్ని లాస్ అవ్వటం అనేది. ఎందుకంటే ఆయనకి ఒక డయాబెటిక్ తప్పితే వేరే ఏదీ లేదు. కానీ చివరికి వచ్చేసరికి కొంచెం డ్రింకింగ్ అవి ఎక్కువ చేసేవాళ్ళు. నేను చెప్పాను మీకు ఆఫర్ లేకపోతే కొంచెం ఏదైనా అటువంటి వాటికి వెళ్తారు తప్పితే దీనికి వెళ్ళరు. అట్లాంటిది ఆయనకి అట్లా దాని మీద పోయాడంటే నేను ఒప్పుకోనండి. చాలా మంది అంటుంటారు అట్లాగా. చాలా మందికి రాత్రి పగలు తాగేవాళ్ళు కూడా 80 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. మరి వాళ్ళు ఎందుకు మరి డ్రింక్ వల్ల పోలేదు, ఈయన ఎందుకు పోయాడు అంటున్నారు మీరు. కాబట్టి మీ వెర్షన్లోనే తప్పు ఉంది. సో దానివల్ల పోయాడంటే మాత్రం అస్సలు ఎవరు అంగీకరించకూడదు. ప్రాబ్లం వల్ల డయాబెటిక్ వల్ల కిడ్నీస్కి ప్రాబ్లం వచ్చింది, దానివల్ల అట్లా పోయాడు తప్పితే అదేం హెరిడిటీ కాదు. వాళ్ళ నాన్నగారు మరి బతకలా 80 ఏళ్ళు, అదేం అట్లా ఇది కాదండి. డ్రింక్స్ వల్ల పోయాడంటే మాత్రం నేను ఒప్పుకోను.